సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఎంత 164 సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక 2 మాటలు చెప్పకపోతే, నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి, పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. సో వాళ్ళ కోసం ఈ 2 మాటలు మాట్లాడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను, మా ఫ్రెండ్ అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడు, మహేంద్ర, పంచకర్ల సందీపు, ఇలా మాకందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం.